ఐదో విడతలో 59.06%, 6 రాష్ట్రాలు, 2 యూటీలో 49 స్థానాల్లో ముగిసిన పోలింగు. లోక్సభ ఎన్నికల క్రతువులలో మరో అంకం ముగిసింది. సోమవారం ఐదో విడతలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో పరిధిలోని 49 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు, ఒడిశాలోని కొన్ని చోట్ల ఈవీఎంలలో చిన్న స్వల్ప సమస్యలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 59.06% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 73.14%, మహారాష్ట్రలో అత్యల్పంగా 54.22% పోలింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఏకంగా 59% పోలింగ్ నమోదవడం విశేషం. నిజమే కదా. ఇది ఆ లోక్సభ స్థానం చరిత్రలోనే అత్యధికం. గత 4 విడతల్లో కలిపి 66.9% పోలింగు నమోదైంది. సోమవారంతో జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రలో అన్ని స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం మీద ఇప్పటిదాకా 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 428 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 115 స్థానాలకు మే 25, జూన్ 1న 6-7 విడతల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. అంటే పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజలు ఇంకా చైతన్యం రావాలి. ఎందుకంటే మనం ఎవరైతే మనకు మంచి నాయకుడు మేము ఎన్నుకోవాలనుకుంటామో మనమంతా అందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు వేస్తే మంచి నాయకులు వస్తారు. లేకపోతే మనకెందుకులేరా బాబు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గెలిచినా ఏం చేస్తారా అని ఎందుకులే నేను ఉపయోగించుకోవడం ఓటు అనుకుని మనం ఇంట్లో ఉంటే అలాంటి అవినీతిమయమైనటువంటి నాయకులే మనకు వస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది.